నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 7వ వార్డులో గణతంత్ర దినోత్సవ వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు మాజీ కౌన్సిలర్ నాగలక్ష్మి, పాతూరి ప్రసాద్, పట్టణ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ పాతూరి శరత్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్గా వచ్చాను. ఏ కౌన్సిలర్ పదవి ఉన్నా లేకున్నా, మాజీ అయినా తాజా అయినా పని అనేది ఒకటే విధంగా చేస్తాను. ఎందుకంటే మీరు బాపూజీ నగర్ ప్రజలు నాకు అరుదైన గౌరవం ఇచ్చారు. దాన్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ఎందుకంటే ఇలాంటి గౌరవం ఈ కౌన్సిలర్ పదవి అనేది చాలామందికి ఎంత తాపత్రయపడినా దొరకదు. మేము ప్రజాసేవ చేసినా చేయకపోయినా కూడా 5 సంవత్సరాలు భరిస్తారు. 5 సంవత్సరాలు వీళ్ళే కౌన్సిలర్ అని చెప్పుకుంటారు. అది మీ గొప్పతనం. నేను 4 సంవత్సరాలు అధికార పార్టీలో లేక ప్రతిపక్షంలో ఉండి చాలా ఇబ్బందులకు గురయ్యాను. ఎన్ని అగచాట్లంటే ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మిమ్మల్ని గెలిపిస్తామని నాకు మాట ఇచ్చి గెలిపించారు. వీళ్ళ కోసం నేను ఏమి చేయలేకపోతున్నానే. నేను ఒక మేనిఫెస్టో పెట్టాను ఎలక్షన్ల ముందు వచ్చేటప్పుడు. చేయలేకపోతున్నానని బాధతోటి, చాలా గొడవలతోటి ఎన్నో రోజులు నేను టెన్షన్ పడటం జరిగింది. మరి ఈరోజు అధికార పక్షంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా ఏ పనులు ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అనేది మొత్తం కూడా మా ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు మాకు ఇవ్వడం జరిగింది. మేము పదవిలో లేకపోయినా ఏదైతే నేను మేనిఫెస్టోలో హామీలు ఇచ్చానో అవన్నీ కూడా ఎలక్షన్లు వచ్చేలోపు మీకు కంప్లీట్ చేసి రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, వాటర్ లైన్స్ కానివ్వండి, కరెంటు పోల్స్ కానివ్వండి చేయడానికి రేపటి నుంచి ఒక యుద్ధ ప్రాతిపదికన చేసి మేము ముందు ఉంచుతా. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ మనది, ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు. మేము చెప్పాము, మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఎమ్మెల్యే గారికి తెలుసు. అందుకని సార్ ఒకటే చెప్పారు, మీరు పదవిలో ఉన్నా లేకున్నా మీరే కౌన్సిలరు, మీరే ఇన్ఛార్జి, మీదే మొత్తం, మీకు ఏది కావాలో అడగండి, చేసే బాధ్యత నాదని చెప్పారు. అందుకని ఖచ్చితంగా ప్రతి ఇంటి ముందుకు రోడ్డు వస్తుంది, కరెంటు పోల్స్ వస్తాయి, లైన్స్ వస్తాయి, మీరేం టెన్షన్ పడొద్దు. అదేవిధంగా ఏదైతే ఈరోజు గవర్నమెంట్ 4 పథకాలని ప్రవేశపెట్టిందో మన ముందుకు, ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చే వరకు కూడా విశ్రమించేది లేదు. 7-21 వార్డులలో అక్కడ పాతూరి ప్రసాద్ గారు ఉన్నారు, ఇక్కడ నాగలక్ష్మి ఉంది. మీరు ఎవరిని నమ్మొద్దు. అవాకులు చవాకులు చాలా చెప్తారు, మేమే పెట్టిస్తాము, మేమే చేపిస్తామని చెప్తారు. దయచేసి మీరు అందరూ కూడా వాళ్ళ మాటలు నమ్మకండి. మాకు అధికారం ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీకు ప్రతి పేదవాడు ఇక్కడ ఎవరున్నారో మాకు తెలుసు. అదేవిధంగా లబ్ధిదారులకు చేరే వరకు కూడా పోరాడి తెచ్చేంత ఉంది. అధికారంలో లేనప్పుడే కొట్లాడి పోరాడి ఎన్నో చేసినాము. ఇప్పుడు మనకు అధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలిపెడతామా? మీరు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టి ఈరోజు మరి మీ ముందుకు మిర్యాలగూడ సీతక్కగా వచ్చాను కదా. ఈరోజు మీకు పని చేయకుండా నేను ఎట్లా ఉంటాను? మీరు అందరూ కూడా భయపడాల్సిన పని లేదు. త్వరలోనే అన్ని పనులు స్టార్ట్ చేస్తాము. అన్నిటికీ కొబ్బరికాయలు కొట్టి దాటిన ఈ రోజు నుంచి 3 నెలల్లో అన్ని రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఇల్లులు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, అన్ని చేయడానికి మన ఎమ్మెల్యే గారి చేతుల మీద అందివ్వడానికి మేము ప్రసాద్ గారు నేను ముందుంటామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన బాపూజీ నగర్లో యూత్ ఎక్కువ ఉంది. చాలా అన్ని వార్డులలో కంటే కూడా మన దగ్గర యూత్ ఎక్కువ ఉంటారు. చాలామంది చెప్పారు, పిల్లలు మీ వార్డులో ఎక్కువ ఉంటారు కానీ కొంచెం అల్లరి చిల్లరగా తిరుగుతారు అని చెప్పారు. చెప్తే నేను ఒకటే చెప్పిన, మా బాపూజీ నగర్ పిల్లలు బంగారు కొండలు. మీరు అందులో ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మా పిల్లలు ఏ పని చేసినా కూడా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. 2 వార్డులలో కూడా యూత్ ఎక్కువ ఉన్నారు అన్న. మీకు ఎప్పుడు పిల్లలు కొంచెం సహకరించరేమో అన్నారు. లేదు, మా పిల్లలు ఎట్లా అంటే తల్లి కొడుకుల సంబంధం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే నాతోటి ఉంటారు తప్పితే వాళ్ళకి నాకు గొడవలు లేవు. వాళ్ళు అల్లరి చేశారు అనుకోండి, నేను మందలించడం జరుగుతుంది.
ఒకవేళ నా మీద అలిగి వాళ్ళు ఏదైనా చేయొచ్చు, కానీ మాకెప్పుడు వాళ్ళు దూరం గారు. ఏ పార్టీలో అయినా ఉండనివ్వండి, పిల్లలు మా పిల్లలే అని చెప్పడం జరిగింది. పిల్లలకి నేను ఒకటే చెప్పేది, మీకు ఏ విషయంలో అయినా ఏ పనైనా ఎప్పుడైనా మా చేతనైనా మా చేత కాకుండా ఎమ్మెల్యే గారితో అయినా చేపించే బాధ్యత నాది. మీరు అందరూ ఎవరెవరో ఏదో చెప్తారు, వాళ్ళ మాటలు వినకండి. ఏది చేసినా పిల్లలు మహిళలు లేనిది ఏది సాధ్యం కాదు. దయచేసి మీరు ఎప్పుడు కూడా ముందుండాలి. రాజకీయాల్లో త్వరలోనే రావాలి. మీరు మీలాంటి వాళ్ళు వస్తే కూడా మనకి ఇంకా ఎక్కువ అండదండగా ఉంటుంది. నేను చెప్తున్నా, రేపు కౌన్సిలర్ ఎలక్షన్స్లో ఎవరైనా యువత ముందుకొచ్చి మేడం మీ కౌన్సిలర్ పదవి మాకు ఇవ్వండి, మాకు సీట్ ఇప్పించండి అంటే కూడా నేను ఖచ్చితంగా ఇప్పించడానికి ఉన్నా. మీ వెంట ఉండి గెలిపించడానికి కూడా నేను వెనకడుగు వేయను. ఇది మాత్రం గుర్తుంచుకోండి. పిల్లలు ఎప్పుడు కూడా నా కొడుకులాగానే చూసుకుంటా, ఇది గుర్తుంచుకోవాలి అందరూ కూడా. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా నాకు ప్రసాద్ గారు తోడుగా ఉంటారని మళ్ళీ ఒకసారి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఈరోజు 2 వార్డుల ప్రజల సహకారంతో మరి బ్రహ్మాండమైన గుడి కడుతున్నాం, సుబ్రహ్మణ్య స్వామి గుడి. రాబోయే రోజుల్లో ఒక 2 సంవత్సరాల కాలంలోనే మరి మన మల్లయ్య స్వామి గుడిని చాలా పెద్దగా 1 కోటి రూపాయలతో నిర్మించుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇదంతా మీ సహకారం ఉండాలి, మీరు మా వెంటనే ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాతూరి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారు మరి రావడం చాలా సంతోషకరం. మరి ఎందుకంటే మనం ఈ గణతంత్ర వేడుకలు అనేది మనకు ఒక పండగ లాంటిది. మరి మనందరం కూడా 2 వార్డులు ప్రజలు కలిసి మరి జరుపుకుంటా ఉన్నారు. మరి కౌన్సిలర్ గారు చెప్పినట్లు ఎప్పుడు ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటాము. మరి యువతను కూడా మేము ప్రోత్సహిస్తాము. తప్పకుండా యువతను కూడా ప్రోత్సహించి మంచి భవిష్యత్తు కల్పించాలని మేము అనుకుంటా ఉన్నాము. మరి మీ సహకారం కూడా మాకు అందిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ముఖ్యంగా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి ఎందుకంటే మన వార్డు, మన ఊరు మనం డెవలప్ కావాలి, మన వార్డు డెవలప్ కావాలి. అందుకని మేము ఎమ్మెల్యే గారి తోటి చాలాసార్లు కూడా డిస్కస్ చేస్తే కూడా ఎమ్మెల్యే గారు మీరు ఏది కోరుకుంటే ఆ ఫండ్స్ ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే త్వరలోనే రోడ్లు కూడా అన్ని మొదలుపెట్టి డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అనేక సంక్షేమ పథకాలు మొత్తం కూడా మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మరి గ్యారంటీలు ఇచ్చారో, మరి రేషన్ కార్డు కానీ, మరి ఇళ్ల పథకం కానీ, ఇంకా అనేక పథకాలు మొత్తంగా అర్హులైన వాళ్ళందరూ కూడా మేము అందిస్తామని, నేను కానీ కౌన్సిలర్ కానీ అందిస్తామని మీ సభాముఖంగా చెప్తా ఉన్నాము. మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎవరు మాటలు వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు అందుబాటులో మా అధ్యక్షుల వారు ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా మా అధ్యక్షుల వారు అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటాడు, ఎంపీ గారు అందుబాటులో ఉంటారు. మేము ఉన్నంతకాలం, మా పీరియడ్ ఉన్నంతకాలం మేము ఈ వార్డు అభివృద్ధి కోసమే పాటుపడతాం తప్ప రెండో ఆలోచనలు కానీ, రెండో వ్యవహారం కానీ, వీళ్ళు వాళ్ళు అనేది లేదు, భేదాభిప్రాయాలు లేవు. మీరందరూ కూడా మాకు కలిసి సహకరిస్తే మేము కూడా మీకు ఏం చేయాలో కూడా సహకరించి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు కానీ, ప్రతి ఒక్కరికి బీద వాళ్ళకి ఇళ్ళు కానీ, ఈ రోడ్లు కానీ, సంక్షేమ పథకాలు అన్నీ చేస్తామని మరి ఈ 76వ గణతంత్ర వేడుకల సందర్భంగా మేము వాగ్దానం చేస్తా ఉన్నాము. మరి మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించి కాపాడాలని కోరుకుంటా ఉన్నాము. 21వ వార్డు ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండాలని ఏవైతే 6 గ్యారెంటీలతోటి ప్రజల ముందుకు వచ్చి, అంటే ఏదైతే పేద ప్రజలకు అవసరమో వాటిని ఎంచుకొని 6 గ్యారెంటీలుగా పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. గత ప్రభుత్వంకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత 65 లక్షల కోట్లతోటి మిగులు బడ్జెట్ ఇస్తే, ఈనాడు అదే కాంగ్రెస్ పార్టీకి 7 లక్షల కోట్లతోటి పైచీలకు అప్పులతోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు కూడా పేద పడుగు బలహీన వర్గాల కొరకు అందుబాటులో ఉండాలని, ఏవైతే రైతు భరోసా, రైతుల కొరకు రైతు భరోసా, అలాగే భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే
రేషన్ కార్డులు ఇలా మొదలు పెట్టుకుని పోతే ప్రతి పేదవానికి ప్రతిదీ అందే విధంగా రేషన్ కార్డులో రేషన్ షాప్లో సన్నబియ్యం ఇది ఇట్లా ప్రతి పేదవానికి అందే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఏడో వార్డు కానీ 21వ వార్డు కానీ 7వ వార్డు నాగలక్ష్మి గారికి మీ అందరికీ తెలిసిన విషయమే. ఆమెను ఎన్ని ఇబ్బందులు పెట్టినారో అధికార బలంతో అధికార దహంతో ఆమెని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆమెను దృష్టిలో పెట్టుకొని ఈ వాటికి అభివృద్ధి జరగాల్సిన ఫండ్స్ కూడా మీ అందరూ కూడా ఇబ్బంది పెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా ఆమె పోరాడి మీ కొరకు ఎన్నో కేసులు కూడా మీద వేయటం జరిగింది. మహిళలను చూడకుండా కూడా కేసులు వేయటం జరిగింది. అటువంటి పోరాట పటిమ ఉన్న నాయకులు, సేవ చేసే నాయకులు మనందరికీ అవసరం. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆమెను కానీ ప్రసాద్ గారు అధికారం లేకపోయినప్పుడు కూడా, కౌన్సిలర్ లేకపోయినప్పుడు కూడా వారు ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటూ కౌన్సిలర్ సహకారంతో వాళ్ళు ఎల్లవేళలా వారి అనుయాయులతోటి అన్ని రకాలుగా మీ అందరికీ అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తూ ముందుకు పోతా ఉన్నారు. దయచేసి ఎన్నో చెప్పాలని ఉంది, కానీ అవతల ఇంకో జెండా ఆవిష్కరణ ప్రోగ్రాం ఉంది, పిల్లలు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ అన్నగా భావించకుండా ఎల్లవేళలా అధికారం ఉన్నా లేకపోయినా సేవలు అందించడం. ఈరోజు అధికారంలోకి వచ్చినాం కాబట్టి అన్ని ఫలాలు మీ అందరికీ అందే విధంగా మనం కాబోయే రోజుల్లో వీళ్ళందరినీ గౌరవించుకొని గెలిపించుకోవాల్సిందిగా ఇది రాజకీయ వేదిక కాలకపోయినప్పుడు కూడా ఇది మనందరికీ అవసరం. కాబట్టి మనందరికీ ఇది ఎందుకంటే ఇన్ని రోజులు అభివృద్ధికి నోచుకోలేకపోయినాం. ఇటువంటి సేవ పటిమ గల వాళ్ళు మనందరికి అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఆ విషయాన్ని మనసులో ఉంచుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వెన్నంటూ మేము అందరం ఉంటాం. బిఎల్ఆర్ గారు ఉంటారు, ఎంపీ గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, రాష్ట్రం మొత్తం కూడా మనకు చుట్టూ పెద్ద నాయకులు ఉన్నారు. ఏ అవసరం వచ్చినప్పుడు కూడా మేము ముందుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.